వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ఇవాళ జరగబోతోంది. మరికొన్ని గంటల్లో లేకపోతే నిమిషాల్లోనే ఈ ఎగ్జామ్ స్టార్ట్ అవబోతోంది. అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఒక టెన్షన్ కొనసాగుతుంది. ఈసారైనా కానీ ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ ఎగ్జామ్ జరుగుతుందా? ఈ టెన్షన్ అయితే అధికారులు క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంది. అందుకనే నీట్ రీ ఎగ్జామ్ గురించి ఒక చర్యలు తీసుకున్నారు. దీంట్లో కూడా నీట్ రీ ఎగ్జామ్ విషయంలో ఇప్పటి వరకు కూడా అసలు ఎప్పుడూ కూడా దేశంలో ఒక ఆర్మీ హెలికాప్టర్ లో ఎగ్జామ్ పేపర్స్ ను తరలించలేదు. ఎంత పగడ్బందీగా ఈ ఎగ్జామ్ నిర్వహించాలని తలపెట్టారో మనకు అర్థమవుతుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు ఈ ఎగ్జామ్ జరగబోతోంది. ఇక దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ లో పాల్గొనబోతున్నారు. 5,454 సెంటర్లో పరీక్షకు హాజరు కాబోతున్నారు విద్యార్థులు. ఇక పటిష్ట బందోబస్తు నడుమ ఎగ్జామ్ పేపర్లను తరలిస్తున్నారు. భద్రత కోసం 1,38,560 సీసీటీవీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. మే నెలలో జరిగినటువంటి మొదటి విడత పరీక్షలో పేపర్ లీకేజ్ వివాదం కారణంగా కూడా ఎగ్జామ్ రద్దయినటువంటి విషయాన్ని తెలిసిందే. ఇక అదే సమయంలో కొంతమంది విద్యార్థులు కూడా అన్ఫార్చునేట్లీ నిజంగా వాళ్ళందరికీ కూడా సంతాపం తెలియజేసిన యూటీవీ తరపున ఆ బాధను తట్టుకోలేక విద్యార్థులు కొంతమంది ఒక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరొక వైపు చూస్తే మరలా కూడా రీ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. మరలా కూడా ఎగ్జామ్ ను ఫేస్ చేసే అంత ధైర్యం ఆ అమ్మాయిలో లేదు. అందుకని చెప్పి రీసెంట్ గా కూడా రీ ఎగ్జామ్ కి ముందర ఇంకో విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రభుత్వ కేంద్రం ఎలాగైనా కానీ విద్యార్థుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుంది. ఇప్పటికే కూడా ఒక విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. చాలా లోపాలు ఉన్నాయి, లూప్ హోల్స్ ఉన్నాయంటూ కూడా విద్యార్థులంతా తిరగబడుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ అసలు మీరంతా నిర్వహించేటువంటి ఎగ్జామ్స్, ఇన్నాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ అసలు కరెక్ట్ పద్ధతిలోనే జరిగాయా? ఇవన్నీ అనేక ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. వీటన్నిటి పరిస్థితుల్లో ఇప్పుడు కేంద్రం మరొకసారి విద్యార్థుల ముందుల బదనాం అవటానికైతే రెడీగా లేదు. అందుకని చెప్పి పగడ్బందీగా నిర్వహిస్తుంది. ఇక ఎగ్జామ్ కి హాజరయ్యే విద్యార్థుల డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. వైద్య విద్యలో ప్రవేశానికి కీలకమైనటువంటిది ఈ నీట్ ఎగ్జామ్. ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళందరూ సంవత్సరాల తరబడి కూడా ప్రిపేర్ అవుతారు ఈ ఎగ్జామ్ కోసం. ఈ ఎగ్జామ్ లో ఒక మంచి ర్యాంక్ వస్తేనే తమ భవిష్యత్తు బంగారంలా ఉంటుందని కూడా భావిస్తూ ఉంటారు. అలాంటి ఈ ఎగ్జామ్ లో ఎటువంటి అవకతవకలు, ఎందుకంటే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక ఇంతకన్నా కానీ నష్టం జరగకుండా ఉండేందుకు ఇప్పుడు చర్యలు చేపట్టడం జరిగింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని నిర్ణయించేటువంటి ఈ పరీక్షకు పగడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. పరీక్షకు హాజరయ్యే వారికి డ్రెస్ కోడ్, అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డు ఇటువంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలంటూ ఎన్టీఏ సూచిస్తూ ఉంది. 551 దేశీయ నగరాల్లో, విదేశీల్లోని 14 నగరాల్లో ఈ నీట్ పునఃపరీక్షను ఆదివారం నిర్వహిస్తున్నారు. ఇక ఈ మేరకు ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ ఇప్పుడు హాజరు కాబోతున్నారు. ఇటు మన రాష్ట్రంలో గనక చూసుకుంటే 27 నగరాల్లో, పట్టణాల్లో ఏర్పాట్లు చేశారు. 185 కేంద్రాల్లో 65,790 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 1,500 మంది కేంద్ర రాష్ట్ర పోలీస్ బలగాలతో భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు. శనివారం ఈ కేంద్రాలన్నింటిలో నీట్ మాక్ డ్రిల్ కూడా పూర్తయింది. ఇక ఆదివారం ప్రశ్నాపత్రాలు పోలీస్ భద్రతతో కేంద్రానికి కేంద్రాలకు, పరీక్షా కేంద్రాలకు తరలిస్తూ ఉన్నారు. పెన్ను పేపర్ విధానంలో నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు నీట్ పరీక్ష జరగబోతుంది. ఇక గతంలో ఒక 2 నుంచి 5 గంటల వరకు ఈ ఎగ్జామ్ జరిగేది. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు పొడిగించారు. అదే విధంగా అడిషనల్ గా కొన్ని పేపర్స్ ను కూడా రఫ్ వర్క్ చేసుకోవడానికి విద్యార్థుల కోసం కొన్ని పేపర్స్ ను కూడా అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది. ఒక 15 నిమిషాల టైం ను పెంచారు. నీట్ రీ ఎగ్జామ్ కి హాజరయ్యే విద్యార్థులు డ్రెస్ కోడ్ అయితే తప్పనిసరిగా పాటించాలి అన్నట్లుగా కూడా తెలుస్తోంది. విద్యార్థులు తేలికపాటు దుస్తులు మాత్రమే ధరించాలి. ఫుల్ స్లీవ్స్ ఉన్నటువంటి చొక్కాలు, ఉన్ని దుస్తులు ధరించే విద్యార్థులు తనిఖీలు కోసం నిర్ణీత సమయాన్ని కాస్త ముందే కూడా పరీక్షా కేంద్రానికి వస్తే కనుక వాళ్ళు ఫుల్ స్లీవ్స్ అలాంటివి ధరిస్తే తనిఖీలు చేయడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగానే వాళ్ళు రావాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక సాంప్రదాయ మతపరమైన విశ్వాసాలకు వస్తువులు, ఆభరణాలను ధరించేవాడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కేవలం స్లిప్పర్స్, ఎత్తు తక్కువ ఉన్న చెప్పులు మాత్రమే ధరించాలి. అలాగే పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లేందుకు ఇటు ఎన్టీఏ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక గుర్తింపు కార్డు,
అంటే ఆధార్ కానీ పాన్ కార్డు కానీ ఇటువంటి ధృవీకరణ పత్రాలు, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే లోపలికి తీసుకొని వెళ్ళాలి. ఇక మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, క్యాలిక్యులేటర్లు, కాగితాలను పరీక్షా కేంద్రంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇక దివ్యాంగ విద్యార్థులకు ఎన్టీఏ పరీక్ష రాసేందుకు అదనపు సమయం కేటాయించనున్నారు. వీరికి సాయంత్రం 6:20 వరకు పరీక్ష రాసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదనపు సమయం కేటాయింపు పైన ఇప్పటికే కొందరు అభ్యర్థుల గందరగోళం నెలకొని ఉంది. దీంతో ఎన్టీఏ మరోసారి స్పష్టతనిచ్చింది. అందుకు కారణం సాధారణ విద్యార్థుల అడ్మిట్ కార్డుల్లో అదనపు సమయం కాలం దగ్గర వై అని ముద్రించటమే. నిజానికి ఆ కాలం దగ్గర ఎస్ అని ముద్రించిన దివ్యాంగ విద్యార్థులకు మాత్రమే అదనపు సమయం కేటాయించనున్నట్లు ధృవీకరణ కోసం ఇది ఉంటుందంటూ కూడా వెల్లడించారు. ఇక మొత్తం కూడా శనివారం రాత్రి 7 గంటల వరకు కొందరు అభ్యర్థుల అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోలేదని ఎన్టీఏ గుర్తించడం జరిగింది. వారికి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు వాట్సాప్ ద్వారా అడ్మిట్ కార్డులు పంపినట్లు ఎన్టీఏ తెలిపింది. ఇక ఈ రకంగా కూడా ఎన్టీఏ ఇప్పుడు ఎన్టీఏ ఎగ్జామ్ ని చాలా పగడ్బందీగా నిర్వహిస్తూ ఉన్నారు. నీట్ ఎగ్జామ్ కోసం ఇప్పటికే కూడా విద్యార్థులు గతంలో ఈ ఎగ్జామ్ కి హాజరవటము జరిగింది. ఆ ఎగ్జామ్ ను రాయటం కానీ ఫలితాలు కానీ ఎగ్జామ్ విషయంలో కూడా జరిగినటువంటి అవకతవకలు అవి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఆ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో నీట్ రీ ఎగ్జామ్ ఏ విధంగా జరగబోతుంది ఏంటి అనే దాని మీద మాత్రం ఉత్కంఠ అయితే కొనసాగుతుంది.